నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెఫ్లెక్స్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి అమరావతి మూవీ మేకర్స్ అంట. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ కావాలి అంట. లుకింగ్ ఫర్ గుడ్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ ఫర్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ఆర్ అప్కమింగ్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ యాక్టర్స్ కెన్ సెండ్ యువర్ పోర్ట్ఫోలియోస్ టు ద గివెన్ వాట్సాప్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే వీళ్ళకి 5.2 నుండి 6 ఫీట్ లోపు ఉండే ఆర్టిస్టులు కావాలంట. మరి ఏజ్ గ్రూప్ అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అలాగే వీళ్ళ షూట్ లొకేషన్ ఎక్కడ, ఆడిషన్ లొకేషన్ ఎక్కడ అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ అని అంటున్నారు. కాబట్టి మీ ఫొటోస్ అన్నీ పెట్టి, మీరు 5 అడుగుల 2 అంగుళాల నుండి 6 అడుగుల్లోపు మీరు ఉన్నట్లయితే మీ ఫొటోస్ అన్నీ పెట్టి ఈ షూట్ లొకేషన్ ఎక్కడ, ఆడిషన్ లొకేషన్ ఎక్కడ అనేది కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళని ఈ రోజుకి వదిలేసేయండి. రేపు ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్లో మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి అలాంటి ప్రయత్నం అనేది చేయడంలో తప్పులేదు. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో నాకు కమెంట్లో కొన్ని వెరైటీగా వస్తాయండి. అవి కూడా మీకు చదివి వినిపించడం ద్వారా మీకు మెచ్యూరిటీ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో నాకు చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. రత్నాకర్ గారు అడిగినారు, సార్ గుడ్ మార్నింగ్ చెప్తే జనరల్గా మీకు కోపం రావాలి, కానీ గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళందరూ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలీదు. మళ్ళీ మీరు ఓపిక్గా రిప్లై ఇవ్వడం సరదాగా ఉంది. మీ నెంబర్ చెప్పి షార్ట్ టెంపర్ అంటే ఇంకెవడు చేస్తాడు సార్ అని అడగటం జరిగింది. అంటే రత్నాకర్ గారు కామెంట్ పోస్ట్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ చెప్తే జనరల్గా కోపం ఎందుకు రావాలండి? గుడ్ మార్నింగ్ అనేది బూతేం కాదు, దానికి కోపం రావాల్సిన అవసరం అయితే లేదు. సో మార్నింగ్ 7 o'clockకి మంది టెలికాస్ట్ అవుతుంది అంటే పాపం వీళ్ళు ఏదో ఒకటి కామెంట్ పెట్టడం కన్నా కూడా గుడ్ మార్నింగ్ అని పెట్టడం ద్వారా దే వాంట్ టు సే దిస్ డే షుడ్ గో ఆన్ ఇన్ ఏ గ్రేట్ వే అనే టైప్లో వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారు. సో లేదు, మన దాంట్లో మిగతా రెస్పెక్టివ్ యూట్యూబర్స్ లాగా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇలా మనం అడిగాం అనుకోండి. దీని గురించి అనుకోవటానికి ఏముంది, ఒక ఆడిషన్ కాల్ అది. సో లేదంటే అందులో ఒక మంచి మాట, సో లేదంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ఒక రూటు, ఇలాంటివన్నీ వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏంటి, సార్ ఈరోజు మీరు చెప్పిన పాసిబిలిటీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది సార్ అనే టైప్లో చెప్పడం జరిగింది. సో అలాగ ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారండి. కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి కోపం రావడానికి సంబంధమే లేదు. సో గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళందరూ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ నా నుండి గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళైనా చెప్పని వాళ్ళైనా కానీ ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం వెళ్ళి ఏది కృష్ణనగర్లోనో లేదంటే ఫిలిం నగర్లోనో లేదంటే ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయి అని ఎత్తుక్కుంటూ తిరగటం కన్నా కానీ ఒక్క ఛానల్ ఫాలో అవటం ద్వారా మనకి విజయ్ గారు ఒక మంచి ఆఫీస్ అడ్రస్ అనేది చెప్తున్నారు. లేదంటే ఒక డైరెక్టర్దో, ఒక అసిస్టెంట్ డైరెక్టర్దో, ఒక మేనేజర్దో ఎవరో ఒకళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నారు. ఆ కాంటాక్ట్ నెంబర్కి మనం అప్రోచ్ అయినట్లయితే సో మనకి ఏదైనా వర్కౌట్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనే టైప్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంటుంది. సో రేపు అనే రోజు ఇంకా నేనేమంటా అంటే నేను చేసే ప్రాజెక్ట్స్లో వాళ్ళకి ఏదైనా కొలాబరేషన్ అడుగుతున్నారేమో అనేది మీ డౌట్ అయినట్లయితే దానికి నేను ముందే చెప్పాను. ఏమని చెప్పాను, ఇప్పుడు నా నుండి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పెద్ద పెద్ద సినిమాలకు మిమ్మల్ని రిఫర్ చేయలేను. ఎందుకంటే ఒక రోజు కనీసం ఇప్పుడు దేవరా లాంటి సినిమా కావచ్చు, లేదంటే రామ్ చరణ్ గారు లాంటి సినిమాలు కావచ్చు, ఒకవేళ నేను అలాంటివి ఈ రెస్పెక్టివ్ రైటర్స్ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర నేను గోస్ట్గా చేస్తున్న టైంలో వాళ్ళని నేను రిఫర్ చేస్తాను అనుకున్నట్లయితే అది భ్రమ మాత్రమే. ఎందుకు అంటే యాజ్ ఎ గోస్ట్ రైటర్గా నాకున్న స్థాయి ఏంటి, నాకున్న పరిమితులు ఏంటి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను తెలుసుకోవాలి. రెండు సరే, నాకు ఒక స్థాయి ఇచ్చారు, నాకు ఒక గౌరవం ఇచ్చారు. కాసేపు అనుకుందాం నేను త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేస్తున్నాను అని. త్రివిక్రమ్ గారు నాకు ఒక గౌరవం ఇచ్చారు, విజయ్ గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది అని ఆఖరికి ప్రొడ్యూసర్ దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర వరకు అందరి ముందు నన్ను ఒక ప్రైజ్ చేస్తున్నారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను చనువు తీసుకొని సరే ఈ ఆర్టిస్ట్ని పెట్టుకోండి అంటే వాళ్ళు అనేది ఎలా ఉంటుంది అంటే, విజయ్ గారు మీకేంటి ఇచ్చే అమౌంట్ సరిపోవట్లేదా, ఎందుకు ఈ పత్యాపారాలన్నీ, మేనేజర్ని పిలిచి సార్కి కొంచెం అమౌంట్ పెంచేసి ఇవ్వు, ఇప్పుడు సీన్కి ఎంత ఇస్తున్నావు కదా నెక్స్ట్ టైం నుండి కొంచెం ఎక్కువ ఇవ్వు అని అంటారు. సో ఇక్కడ నాకు తెలుసుకోవాల్సిన మెచ్యూరిటీ ఏంటి అంటే నాకు చనువిచ్చారు కదా అని ఎత్తికెక్కకూడదు. కాబట్టి నా పరిమితులు ఏంటి, నా పరిధులు ఏంటి అనేది తెలుసుకొని నేను బిహేవ్ చేస్తూ ఉంటాను. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో పెద్ద సినిమాలకి నేను 200% రిఫర్ చేయను నేను చేసే సినిమాలకి.
ఇప్పుడు నేను టైటిల్ కార్డ్ రాసే సినిమాలకి మిమ్మల్ని రిఫర్ చేయాలన్నా కూడా వరస్ట్ సినారియో ఒక 5 నుండి 10 లక్షలు ఒక రోజుకి షూట్కి ఖర్చు అవుతూ ఉంటుంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను మిమ్మల్ని రిఫర్ చేస్తానని ఒక ట్రాన్స్లో మీరు వచ్చేసి ఏమంటారు మీరు కెమెరా ముందుకు వచ్చేసి భయపడుతూ మీరు ఏదైతే యాక్ట్ చేయాలో అది చేయలేకపోయారు అనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. సో నేను మీ అందరికీ ఏ ప్రయోజనం లేకపోగా 5 నుండి 10 లక్షలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి. సార్ ఏంటి సార్ ఒక డఫా ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చారు, ఆయనకి ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకట్లేదు, ఏమీ లేదు, వీళ్ళని ఆర్టిస్ట్ని ప్రిఫర్ చేశారు ఏంటి సార్ అంటే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను. అలా కాకుండా ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, యాక్టింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, నేర్చుకున్న వాళ్ళు కావచ్చు. సో లేదు అప్పుడప్పుడు నన్ను కలుస్తూ లీస్ట్గా వారానికి ఒకసారి నన్ను కలుస్తూ ఒక టీకో కాఫీకో ఒక లంచ్కో నన్ను తీసుకొని వెళ్తూ నాతో ఫ్రెండ్షిప్ అనేది ఆలోచించుకుంటున్న వాళ్ళకి, అలా నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళకి నాకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు ఎంతవరకు పర్ఫార్మర్. ఎందుకంటే నేను ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ వీళ్ళు ఎంతవరకు యాక్ట్ చేయగలుగుతున్నారు అనేది కూడా చూస్తాను. ఆఫ్ స్క్రీన్ యాక్ట్ అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు అన్నిటికంటే మెయిన్గా సెట్లో ఎలా బిహేవ్, ఇప్పుడు నాతో ఎలా బిహేవ్ చేస్తారనే దాన్ని బట్టే సెట్లో వాళ్ళ బిహేవియర్ ఎలాగుంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మొత్తం అబ్జర్వ్ చేసి అలాంటి వాళ్ళకి నేను మెయిన్ ప్రయారిటీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నాకు ఆ మాత్రం మెచ్యూరిటీ ఉందండి. కాబట్టి దానివల్ల ఇబ్బంది ఉంటుంది అని నేనేమనుకోను. ఇంకా లాస్ట్ వచ్చేసి మీరు నెంబర్ చెప్పి షార్ట్ టెంపర్ అంటే ఇంకెవడ చేస్తాడు సార్ అంటే, ఇక్కడ నేనేమంటున్నాను అంటే నా నెంబర్ ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే నేను 2 నెంబర్లు ఏం మెయింటైన్ చేయను, నేను మెయింటైన్ చేసేది ఒకటే నెంబరు, నాకు 2వ నెంబర్ కూడా ఉండదు, అన్నిటికీ అదే. సో షార్ట్ టెంపర్ అని నేను ఎవరితో అన్నాను అంటే ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారో, ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటారో, ఎవరైతే కాల్ చేసి మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళ దగ్గర షార్ట్ టెంపర్ ఉంటుంది. అలా కాకుండా నేను యాక్చువల్గా చెప్పింది ఏంటి, మీరందరూ కూడా ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేసే క్రమంలో మీకు ఆర్టిస్ట్గా అవకాశాలు రావట్లేదు అని మనం దిగాలు పడకుండా మనమే ప్రయత్నం చేసుకుందాం. గతంలో నేను ఇలాంటి 10,000 5,000 కూడా మీరు తీసుకురండి, ఒక 10 లక్షలు పుల్లప్ చేద్దాం అన్నప్పుడు నాకు సమ్వేర్ అబౌట్ 7 lakhs పుల్ అయినాయి. సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో కూడా సార్ 7 lakhs పుల్ అయినాయి కదా, దీంతో ఏదో ఒకటి చేద్దాము అంటే లేదమ్మా ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ 10,000 5,000 కట్టిన వాళ్ళు నాకు సమ్వేర్ అబౌట్ 28 మెంబర్స్ అయ్యారు. ఈ 28 మెంబర్స్కి నేను ఆన్సరబుల్గా ఉండాలి. నాకు అంత పేషెన్స్ అనేది అంతవరకు వర్కౌట్ అవుతుంది. నేను మధ్యలో సినిమాలు చేసుకోవాలి, ఆ సినిమాల నుండే వచ్చేదే నాకు ఫీడింగు. సో యూట్యూబ్ మీదే ఇప్పుడే వస్తుందనే నమ్మకం నాకు లేదు. సో ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేమనుకున్నాను అంటే ఇంతమందితోటి ఇన్ని అనేది వద్దులే అని వాళ్ళ అమౌంట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇచ్చినట్టు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనేమి అనౌన్స్ చేస్తున్నానంటే ఒక 5 లేదంటే 2 లేదంటే 1 ఇంతే, లేదంటే 3 5 3 2 1 ఇలాగా మనిషికి 2 లక్షలు కనుక పే చేసుకోగలిగినట్లయితే ఈ 5 ఒకళ్ళకి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే, ఒకళ్ళకి రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఒకళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాగా ఎవరెవరు ఏ క్రాఫ్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చూసుకొని వాళ్ళకి దానికి సంబంధించిన ప్రాపర్గా ట్రైనప్ అనేది చేసేసి వాళ్ళతోటి వాళ్ళ 5 కలిపి ఒక ఛానల్ పెడదాం. లేదు సార్ బయట ఛానల్ ఎందుకు మన ఛానల్లో చేసుకుందాం అనుకుంటే నా ఛానల్ కంప్లీట్గా మీకే ఇచ్చేస్తాను, నాకు దాని మీద రూపాయి రెవెన్యూ అవసరం లేదు. సో ఇలాగా నేనేమంటాను అంటే అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి వచ్చారు కాబట్టి నాకు షార్ట్ టెంపర్ ఎందుకు ఉంటుంది, ఉండదు. ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రాపుడి అనే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, ఆయన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను షార్ట్ టెంపర్ ఫీల్ అవ్వను కదా. ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతుంటే షార్ట్ టెంపర్ ఫీల్ అవుతాను, అంటే కనీసం జ్ఞానం లేదే అనే ఒక టైప్లో. సో అలాగా ఈ 2 lakhs పెట్టగలిగే వాళ్ళు కావచ్చు, 3 పెట్టగలిగే వాళ్ళు కావచ్చు, 5 పెట్టగలిగే వాళ్ళు కావచ్చు, లేదంటే 10 పెట్టగలిగే వాళ్ళు కావచ్చు. నన్ను అప్రోచ్ అయినట్లయితే మీ అందరినీ కలిపి ఒక ఛానల్ని క్రియేట్ చేద్దాం. అంటే కెమెరాలు కొందాం, ఎడిట్ షూట్ కొందాం, ఎడిటర్ని పెట్టుకుందాం. లేదంటే ఇప్పుడు మన హరీష్ ఉన్నాడు, హరీష్ ఏమంటున్నాడు, సార్ నేను సెటప్ మొత్తం కొనేసుకున్నాను సార్, కావాలంటే దాన్ని తీసుకొచ్చి మీకు పెడతాను, మీరు ఆఫీస్ ఏదైనా పెట్టేసుకుంటే అక్కడ మీ దగ్గర పెడతాను, నాకు మంత్లీ ఇవ్వండి అంటే మనకి ఎడిట్ షూట్ కొనుక్కునే బాధ తగ్గిపోయింది. అంటే సమ్వేర్ అబౌట్ 3 లక్షల ఖర్చు తగ్గిపోయింది. సో కెమెరాలు కొంటామా లేదంటే ఇనీషియల్గా 1 నెల 2 నెలల్లో రెంట్కి తీసుకోవటమా, రైట్. సో ఇలాంటిది మనకి. సో అది కాకుండా మనకు ఒక ఆఫీస్ కావాలంటే వర్స్ సినారియో ఒక 10,000, అలాగే హరీష్ శాలరీ అంటే వర్స్ సినారియో నెలకు 30,000. సో ఇలాంటి ఒక 30,000 కనుక మనం కోపప్ చేసుకోగలిగినట్లయితే
అప్పుడు మనకేమవుతుంది అంటే చాలా వరకు ప్రాజెక్ట్స్ అనేవి టేక్ ఆఫ్ అంటే ఒక 30 నుండి 50,000 ప్రతి నెల ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు ఒక 10 నెలల వరకు ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు, అంటే కనీసం ఒక 5 లక్షలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని లీడ్గా చేసి ఒక సిరీస్ అనేది చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి ప్రయత్నాలు మీరు ఎవరైనా చేయాలనుకున్నట్లయితే తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ రీజన్ వీడియోస్లోనే చెప్పాను కాబట్టి ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదండి డీటెయిల్స్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6306300107. ఐ రిపీట్ 6306300107. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. మీలో ఎవరైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.